హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండ్ డ్రెస్ మెజర్మెంట్ ఎలా తీసుకున్నాం అనేది నేర్చుకుందాం. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ మనం 14 తీసుకోవాలి. పైన కింద ఖర్చులకు 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి 15. పైన కింద ఖర్చులు పోగా మనకు 14 మిగులుతుంది. నా చెస్ట్ సైజ్ 34, దానికి డివైడెడ్ బై 4 వేసుకుంటే 8.5 వచ్చింది. చూడండి, 34 డివైడెడ్ బై 4 8.5 వచ్చింది. నెక్స్ట్ వెస్ట్ సైజు నాది 32, దానికి డివైడెడ్ బై 4 వేసుకుంటే 8. 32 డివైడెడ్ బై 4 8 వచ్చింది. షోల్డర్ నాది 13, దానికి డివైడెడ్ బై 2 వేసుకుంటే 6.5 వస్తుంది. 13 డివైడెడ్ బై 2 షోల్డర్ 6.5 వచ్చింది. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్కి ఫామ్లో ఉంటుంది. ఆర్మ్ రౌండ్ ఈజ్ ఈక్వల్ టు చెస్ట్ రౌండ్. మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంది? 34 కదా. 34 దానికి డివైడెడ్ బై 5 వేసుకోవాలి. ఎవరైనా 5 వేసుకోవాలి. డివైడెడ్ బై 6.8 వచ్చింది. చూడండి, నా నెక్ లెంత్ నేను 6.5 తీసుకుంటున్నా. మీరు మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు తీసుకోండి. బ్యాక్ నెక్ నేను 10 తీసుకుంటున్నా. మీకు ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తే మీరు అలా తీసుకోండి. 9 or 8, 11 ఎలా అయినా తీసుకోండి. నా స్లీవ్ లెంత్ నాది 11, దానికి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. పైన కింద ఖర్చులు వంగ మనకు 11 ఉంటుంది. స్లీవ్ రౌండ్ నా రౌండ్ మొత్తం 10, దానికి 2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మన ఖర్చులకు పోతుంది. చూడండి ప్యాటర్న్. నా షోల్డర్ 6.5, ఆర్మ్ రౌండ్ 6.8, చెస్ట్ 8.5, దానికి 1.5 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మనం ఖర్చులకు. వెస్ట్ 8 ప్లస్ 1.5 ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం. టోటల్ లెంత్ 15. ఇక్కడ నేను నెక్, ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ చూడండి 10. మనకి టక్స్ ఈ షేప్ తీసుకోవడానికి కింది నుంచి వెళ్ళి 3 తీసుకోవాలి. పైన నుంచి వెళ్ళి మనం 10 తీసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ పైన కట్ చేసుకుందాం. మనం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ సమానంగా చూసుకోవాలి. టోటల్ బ్లౌజ్ లెంత్ 15 తీసుకుందాం. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి, ఎత్తు తగ్గులు రాకుండా ఉంటాయి. మనకు వెస్ట్ సైజు 32, దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 8 వచ్చింది. ఆ 8ని మనం ఇక్కడ మార్క్ చేసుకుందాం. చెస్ట్ సైజు 34, దాన్ని డివైడెడ్ బై 2 వేసుకుంటే 8.5. చెస్ట్ సైజు మనకు 34, దాన్ని డివైడెడ్ బై 4 వేసుకుంటే 8.5 వచ్చింది. 8.5ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఈ 8.5 ఇప్పుడు స్ట్రేట్ లైన్ గీసుకోండి. ఇలా ఇప్పుడు మనం 1 ఇంచ్ అన్న 2 ఇంచ్ అన్న ఎక్స్ట్రా తీసుకోవాలి. 1.5 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మీకు నచ్చినంత మీరు తీసుకోండి. షోల్డర్ లెంత్ తీసుకుందాం. షోల్డర్ 6.5, చూడండి 6.5 ఇక్కడ పెట్టిన టిక్. నెక్స్ట్ మనకు ఆర్మ్ రౌండ్ 6.8, ఒక లైన్ అయితే గీసుకోండి ఇలా స్ట్రైట్గా. మనకి ఇక్కడ కరెక్ట్ వచ్చిందో చూడండి. ఇక్కడ 6.5, ఇక్కడ 6.5. స్ట్రేట్ లేకపోతే ముందట బుగ్గ వస్తుంది. బ్యాక్ నెక్ ఇప్పుడు బ్యాక్ నెక్ మనం 10 అనుకున్నాం. 10 ఇక్కడికి 10,
10 ఇంచెస్. మీరు 11 అన్న పెట్టుకోవచ్చు, 11.5 అన్న పెట్టుకోవచ్చు, 10.5 అన్న పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ 10 పెట్టుకున్నా, కానీ ఇక్కడ 10.5 పెట్టుకుంటున్నా. కొంచెం ఎందుకో నాకు గల్ల చిన్నగా అనిపించింది. ఒక లైన్ అయితే గీసుకుంటున్నా. ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్, వి షేప్ కావాలనుకుంటే వి షేప్ ఇలా గీసుకోవచ్చు. లేదు మాకు రౌండే కావాలంటే రౌండ్. చూడండి రౌండ్. మనం బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 10 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోండి. లేదా మనం ఇలా కూడా చూడొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఖర్చుల వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్న ఒక టిక్ లైన్ పెట్టుకోర్రి. ఇక్కడ ఒక టిక్ పెట్టుకోర్రి. ఇలా పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి మనం 3.5 ఆర్ 4 పెడుతున్నా. 4 ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోర్రి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని గల్ల సపరేట్ చేసుకోవాలి మనం. చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. మనకి ఎన్కుక్స్లు కాబట్టి ఇది మనం డివైడ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు డివైడ్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మన ఫ్రంట్ నెక్ 6 అనుకున్నాం కదా, ఆ 6 పెట్టుకోవాలి. చూడండి ఫ్రంట్ నెక్ 6.5, మనకు 6.5 పెట్టుకోవాలి. మీ ఇష్టం, మీకు 7 అయినా పెట్టుకోవచ్చు, 6.5 అయినా పెట్టుకోవచ్చు, 6 అయినా పెట్టుకోవచ్చు, 5.5 అయినా పెట్టుకోవచ్చు, 5 అయినా పెట్టుకోవచ్చు. 7 అయితే బాగా డీప్ అవుతుంది, అది కొంచెం బొద్దుగున్న వాళ్ళకైతే 7 పెట్టుకోవాలి. 6 కూడా 6 ఓకే, 5.5 ఓకే. మరి 5 అంటే మరి చిన్నగా అయిపోతుంది ముందర గల్ల. టూ 2.5 2.5 ఒక లైన్ అయితే గీసుకోండి. ఇలా మనకు నచ్చిన షేప్ మనం ఇచ్చుకోవచ్చు. నేనైతే లోటస్ షేప్ ఇచ్చిన. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం ఫ్రంట్ భాగం కొంచెం లోతు తీసుకోవాలి కాబట్టి 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ పెట్టుకోవాలి. అయితే దానికి ఏం చేయాలంటే మనం ఇక్కడి నుంచి వీడికి చెస్ట్ మనకు 34 కదా, 34 డివైడెడ్ బై 10 చేసుకోర్రి. 10 చేసుకుంటే మనం 3.4 వస్తుంది. ఆ 3.4
ఇక్కడ నుంచి లైన్ పెట్టుకోవాలి. ఇక్కడ 3.4, ఇక్కడ నుంచి ఇక్కడ 10 పెట్టుకోవాలి. అయితే మనకు ఫస్ట్ ఇక్కడ నుంచి 10 ఎలా పెట్టుకున్నామంటే, మనం చెస్ట్ పార్ట్ మనకి 8.5 వచ్చింది కదా, ఆ 8.5కి మళ్ళీ 1 ఇంచ్ 8.5కి ప్లస్ 1.5 యాడ్ చేసుకోవాలి. 10 వస్తుంది. ఎవరైనా కానీ 1.5 యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నుంచి 3.4, ఇక్కడ నుంచి 10 ఇలా ఒక స్ట్రేట్ లైన్ గీసుకోవాలి మనం. త్రీ ఇంచెస్ కింద ఇక్కడ మనం పైన 3.4 తీసుకున్నాం కదా, కింద అలా తీసుకోవచ్చు, కొంచెం క్రాస్ తీసుకోవాలి, 3 తీసుకోవాలి. 3 తీసుకొని ఇక్కడ మనం మన ఇష్టం 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 2.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు. అదే ఎలా చేసాడంటే, ఇప్పుడు మనం చెస్ట్ 34 కదా, వెస్ట్ మనకు 32 కదా, దీన్ని మైనస్ చేస్తే 2 కదా, మైనస్ మళ్ళీ ఈ 2ని డివైడెడ్ బై 2 చేస్తే మనకు 1 వచ్చింది. మనం 1 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకొని ఇక్కడికి మనం స్ట్రేట్గా ఒక లైన్, ఇక్కడ మళ్ళీ కరెక్ట్గా స్ట్రేట్గా మనం ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇందులోకి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. చూడండి షేప్ అయితే ఎంత బాగా వచ్చిందో. అయితే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేసిన, ఇక్కడ మనం ఫ్రంట్ భాగంలో మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం 2 ఇంచెస్ వదిలేసినాం కదా, కట్ చేసినాం కదా, ఆ 2 ఇంచెస్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో నేను అది మర్చిపోయాను. నేను క్లాత్ అయితే జాయింట్ చేసుకుంటా, మీరు ఈ మిస్టేక్ చేయకండి. ఇక్కడ 2 ఇంచెస్ మనం కట్ చేసినాం కదా, ఆ 2 ఇంచెస్ మీరు ఎక్స్ట్రా కలుపుకొని కూడా కట్ చేసుకోండి. అయితే కట్టింగ్ అయిపోయింది క్లాత్. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ మనకి ఉక్స్ ఎత్తాం కాబట్టి విడివిడిగా తీసుకునే ఏం కాదు. బ్యాక్ పార్ట్ మనకు హుక్స్లు వస్తాయి. ఫ్రంట్ మనకు ప్రిన్స్ కట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ జాయింట్ రావాలి. సో ఇది జాయింట్, మనం ఇక్కడ జాయింట్ ఎటు సైడ్ అవుతుందో అటు సైడ్ మనం తీసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ పీసెస్. అయితే ఇక్కడ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ వదిలేయాలి. అయితే ఇక్కడ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలన్నాం కదా, దానికోసం నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నా. మీరు ఆ మిస్టేక్ చేయకండి. మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. కట్టింగ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి మనం. నేనైతే పఫ్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నా. సో నేను ఇక్కడ మనకు లెంత్ ఎంత వచ్చింది, 11 + 12 వచ్చింది కదా. నా పఫ్ హ్యాండ్స్కి క్లాత్ సరిపోదుగా, సో నేను 11 పెట్టుకుంటున్నా. మన ఖర్చుల కొంగ 10 మిగులుతుంది. ఒక స్ట్రేట్ లైన్ అయితే గీసుకోండి. నాకు పఫ్ హ్యాండ్స్కు మన ఇష్టం, మనం 3 అన్న వదిలేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచెస్ అయినా వదిలేసుకోవచ్చు, 3.5 ఇంచ్ అయినా వదిలేసుకోవచ్చు, 4 ఇంచెస్ అయినా వదిలేసుకోవచ్చు. నాకు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి 3.5 ఇంచెస్ వదిలేసుకుంటున్నా. ఇలా 3.5 తీసుకొని ఇక్కడ నా స్లీవ్ రౌండ్ మొత్తం 12, నా 12 హాఫ్ వేసుకోవాలి. చూడండి, 12 హాఫ్ వేసుకుంటే 6 మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పెట్టుకోవాలి 6. మనం ఇక్కడ పఫ్ కోసం తీసుకున్నాం కాబట్టి 6 అండ్ ఇది 1.5, 2 ఇంచెస్ అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి. కిందికి మనం 3 తీసుకోవాలి. ఎవరికైనా 3 తీసుకొని ఇక్కడ 2.5 ఇక్కడ చిన్నగా 1.5 అన్న 2 అన్న ఇలా టిక్ పెట్టుకొని ఇక్కడ ఒక చూడండి షేప్ వచ్చింది. ఇక్కడ మనం ఇది మనది అసలు, ఇది మనం 1.5 ఇంచ్ 2 ఇంచెస్ మనం ఖర్చులకు తీసుకుంటున్నాం. ఇది ఇక్కడ మనకు కుచ్చులు వస్తాయి. ఇక్కడ ఈడ అర్థమైందని అనుకుంటున్నా. కటింగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక లైక్ అయితే వేయండి, షేర్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలానే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం అయితే కొంచెం అతికేసుకోవాలి చిన్నగా, మనకు కుర్చీలు వస్తాయి, చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.